ఇంక నేరు బస్సు ఎక్కేసినామమ్మా. చూడు మా లోపల సూపర్గా ఉండలే అసలు, వేరే లెవెల్గా ఉంది. ఈ సీట్ ఏమందే మామూలుగా తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఇట్లాంటి బస్సులు అసలు లేవు. ఇది వేరే లెవెల్గా ఉంది అసలు ఈ బస్సు. మేము బుక్ చేసింది నాన్ ఏసీ, ఇది ఏసీ ఇచ్చినాడా కానీ ఫుల్ డస్ట్ ఉంది ఈ బస్సు. మెయింటైన్ చేయాలి అసలు సరిగ్గా. ఆ ఏసీ హోల్స్లో మొత్తం డస్టే. కానీ బస్సు చూసేదానికి సూపర్గా ఉంది, కొత్త బస్సు లాగా. ఇంకా బస్సు బయలుదేరింది మావా. ఇంకా శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇంకా పొద్దున అయిపోయింది మావా. శ్రీవిల్లిపుత్తూరు దగ్గరకు వచ్చేసాను. ఏదో పెట్రోల్ బంక్ దగ్గర ఆపినాడు మావా. ఇంకా బస్సుకి డీజిల్ పట్టించుకుంటా ఉన్నాను మావా. ఇంకా అట్టా బయటకు దిగి కొంచెం బట్ట తిరుక్కుంటున్నాము. బస్సుకి డీజిల్ పట్టాలంటే ఛాన్సే పడేటట్టుంది మావా. ఇంకా నేరు లోపలికి ఎక్కేసినామమ్మా. వ్యూ అయితే వేరే లోపలికి ఉంది బస్సు లోపల. నైట్ టైం కంటే పొద్దున వేసానికి బస్సు బాగుంది మావా. ఇంకా మంచు లోపల ఫుల్గా ఉంది మావా. బస్సు లోపల అసలు ఏం కనిపించట్లే. చేత్తో రుద్దుతుంటే మంచు వస్తుంది. వాళ్ళకి బయట పక్క ఉంటుంది, ఏమో లోపల పక్క ఉంది. ఇంకా డీజిల్ పట్టించాడు మొత్తం 32,000 పట్టించినాడు. ఇంకా బస్సు చెప్పినలా వేరే లోపలికి ఉంది లోపల. ఇంకా బస్సు బయలుదేరేసింది మావా. ఇంకా తెలిసి ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు శ్రీవిల్లిపుత్తూరుకి. 10 నిమిషాల కోసం ఇక్కడ ఆపినాడు పెట్రోల్ బంక్ దగ్గర. అది మళ్ళీ పట్టించుకోవచ్చు కదా మమ్మల్ని వదిలేసి. ఇంకా చూడ ఏసీలు, బటన్స్, లైట్లు మామూలు ఏ బస్సులో లేవు. ఇంత హైఫైగా సూపర్గా ఉంది చూసేదానికి. కానీ ఏం ప్రయోజనం చెప్పు, మెయింటైన్ చేయాలి. దుమ్ము దుమ్ముగా ఉంది మొత్తం.